So, I request you all to obey the word of God and to obey Him and to obey His servants' sayings. You see, my friends, I want to keep two things before you. మీ ముందు నేను 2 స్టేజెస్ పెడతాను. స్టేజ్ 1 జాన్సిస్ 2nd చాప్టర్ 8th వర్డ్స్, 2వ అధ్యాయము ఆదికాండము 8వ వచనం. ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించినటువంటి నరుణ్ణి దానిలో ఉంచెను. దట్ వాజ్ స్టేజ్ 1, రైట్? అండ్ యూ రీడ్ ద వర్డ్ సేమ్ జాన్సిస్ 3rd చాప్టర్ 23rd వర్డ్స్. ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏదేను దానిలో ఉంచెను స్టేజ్ 1, ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసాను స్టేజ్ 2. You understand the difference between the two stages. In the primary stage, in the first stage, the man got blessed by God. దేవుడు ఆదామును ఏదేను తోటలో ఉంచెను. బట్ స్టేజ్ 2 వచ్చేటప్పటికి అతన్ని తోటలో నుండి బయటికి పంపివేశాను. Similarly, I want to show another stage, another man, another character by name Job. You read the words, the Job, 1st chapter and 20th words, my friends. అప్పుడు యోబు లేచి తనపైనటువంటి వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, వెరీ టెరిబుల్ స్టేజ్, వెరీ పిటీ స్టేజ్. And you read the Bible, same Job 42, 12 to 16th verses. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. దట్ వాజ్ స్టేజ్ 2 ఆఫ్ జోబ్. You know, I kept 2 people's stages. The first stage of Adam and second stage of Adam. First stage of Job and second stage of Job. I believe మీరందరికీ కూడా ఈ యొక్క వచనాలు, ఈ యొక్క వాక్యమును మీరు రిసీవ్ చేసుకున్నారని నమ్ముతున్నాను. ప్రియులారా, ఎందుకు ఈ స్టేజ్ మారింది? స్టేజ్ అంటే మనము తెలుగులో గతి, స్థితి, పరిస్థితి. దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఇన్ ద సేమ్ జోబ్ 40th చాప్టర్ దాంట్లో 3వ వచనం చదివితే, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాట వినకపోతిరి గనుక మీకు గతి పట్టినది. ఇంగ్లీష్ శుద్ధ నౌ ద లార్డ్ హ్యాస్ బ్రాట్ ఇట్ అండ్ డన్ అకార్డింగ్ టు యాజ్ హీ హ్యాత్ సెడ్, బికాజ్ యీ హ్యావ్ అంటే మీరు సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్ and have not obeyed his voice. Therefore, this thing has come upon you. మీకు ఈ గతి పట్టింది. గతి పట్టినది. ఈ గతి ఎందుకు పట్టింది? ఈ గతి మనకెందుకు పట్టింది? ఈ గతి మీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది? నీ జీవితంలోకి ఈ యొక్క దుస్థితి ఎందుకు వచ్చింది? దుస్థితి, చెడు గతి ఎందుకు నీకు వచ్చింది? నన్ను ఎవరైనా బైబిల్ అంతటినీ ఒక వచనంలో మీరు చూపించగలరా అంటే డెఫినెట్గా ఎస్ ఐ సే. ఆ వర్డ్స్ ఏదంటే ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 13th చాప్టర్ 4th వర్డ్స్. మొత్తం బైబిల్ అంతా దాంట్లో ఉంది అని నేను చెప్తాను. అంటే నా అభిప్రాయం అలాగ ఉంది. ఎందుకంటే ఇక దానిలో ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది. బైబిల్ అంతా మనం ఫిల్టర్ చేసి మరి ఏదైనా మిగిలింది, పైన ఏమి మిగిలింది రెసిడ్యూ అని చూస్తే నేను ఇదే అని చెప్పగలను. నేను భావిస్తున్నాను, తప్పైతే క్షమించండి. ఏమనుందంటే యెహోవాకు లోబడి, మీరు ఓపెన్ చేశారా? బైబిల్ ఓపెన్ చేశారండి? చెప్పండి. మొదటి లైన్లో అందరూ ఓపెన్ చేశారా బైబిల్? వెనకాల చివరి వరుసలో బాగా లాస్ట్లో ఎస్ ఓకే. ఏముందమ్మా? యెహోవాకు లోబడి ఆయనకే భయపడి, ఆయనకు కాదు ఆయనకే భయపడి. మీరు డిఫరెన్స్ చూస్తున్నారా? ఆయనకు భయపడి కాదు, ఆయనకే భయపడి
ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇంక బైబిల్ ఇది కాకుండా ఇంకేముంది? దాంట్లో ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు వాక్, ఫియర్, సర్వ్, క్లీవ్ ఆన్ టు హిమ్, దేవునికి స్తోత్రం. కీప్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ ఒబే హిమ్. ఒబే హిజ్, మీరు చేయవలసింది, యూ షుడ్ వాక్ విత్ హిమ్, యూ షుడ్ ఫియర్ ఫర్ హిమ్, యూ షుడ్ సర్వ్ హిమ్, యూ షుడ్ క్లీవ్ ఆన్ టు హిమ్. ఆయన హత్తుకుని నువ్వు ఉండాలి. దెన్ యువర్ స్టేజ్ విల్ చేంజ్, గాడ్ విల్ చేంజ్. దేవుడు ఆది కాలంలో ఆయన డైరెక్ట్గా అబ్రహాం గారితో మాట్లాడటం, మోషేతో గారితో మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది ఒకసారి మీరు చూడండి. దేవుడు ఆది కాలంలో అబ్రహాం గారితో డైరెక్ట్గా మాట్లాడారు, ఆయన స్వరాన్ని వినిపింపజేశారు. అట్లాగే మోషేకు కూడా స్వరాన్ని వినిపించాడు. బట్ ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా వినిపింపజేశాడు. హల్లెలూయా. అబ్రహాముకు మోషేలకు ఆయన మాట్లాడారు, ఇశ్రాయేలుతో మోషే మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు దైవజనుడు, దేవుని సేవకుడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. వాక్యంలో ఎక్సోడస్ 14th chapter 31st verse ఒక మాట ఉంది. యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఇశ్రాయేలు అందరూ ఏం చేశారట? నమ్మకం ఉంచిరి. 14th 31st 14వ అధ్యాయం 31వ వచనం. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు దేవుడి యందును దేవుడి సేవకుడైన మోషే యందును. మీరు దేవుడిని నమ్మరు, దేవుని సేవకుడు మాటను నమ్మరు, దేవుని మాటల్ని నమ్మరు. దేవుడు, దేవుని మాట, దేవుని సేవకుడు మాట. గాడ్స్ సర్వెంట్స్ సేయింగ్స్ అండ్ గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనుషులతో డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడిన రోజులు, ఆయన తన సేవకులు ద్వారా మాట్లాడినటువంటి విషయం. మూడవదిగా ప్రజెంట్గా మనకు ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆయన దర్శనాల ద్వారా మాట్లాడారు. పాత రోజుల్లో, ఇప్పుడు కూడా ఆయన రాజులతో దర్శనాల ద్వారా మాట్లాడారు. యోసేపు కాలంలో రాజుగారితో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. దానియేలు గారి కాలంలో దేవుడు చక్రవర్తితో దర్శనం ద్వారా మాట్లాడారు. హల్లెలూయా. ఆయన సేవకులు, ఆయన వాక్యం, ఆయన దర్శనాలు, ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆత్మ ద్వారా కూడా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ Matthew 13 chapter 16th and 17th verses మనం చూసినప్పుడు ఆకాశం తెరవబడటం, ఈయన నా ప్రియకుమారుడు ఇదిగో అని చెప్పడం మనం ఆ వచనాల్లో మనం చూడగలం. ఆయన ఆత్మ మాట్లాడింది. దేవుడి గురించి దేవుడు ఆత్మ మాట్లాడింది. హల్లెలూయా. ఇశ్రాయేలు గురించి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. తన మాట విననటువంటి ఒక చెడు ప్రవక్త అని మనం అనకూడదు, కానీ ఒక డిజోబీడియంట్, అవిధేయుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బిలాముతో దేవుడు జంతువుల ద్వారా మాట్లాడాడు. జంతువులు మాట్లాడుతున్నాయి, మీరు ఆయన వైపు తిరుగుతారని. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గము. వాట్ ద బైబిల్ ఈజ్ సేయింగ్. ఆజ్ఞలను అనుసరించి యెహోవాకు లోబడి, మొదటిది. ఆయనకే భయపడి, 2. ఆయన ఆజ్ఞను అనుసరించి, 3. ఆయన మాట విని, 4. ఆయనను సేవించి, 5. ఆయనను హత్తుకుని, 6. నువ్వు జీవించాలి. అప్పుడు నీ స్టేజ్ మారిపోతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదును నీవు మహాభివృద్ధి పొందిదువు. వెరీ ఫెమిలియర్ వర్డ్స్ టు ద క్రిస్టియన్ వర్డ్, Job 8 and 7th words. మై ఫ్రెండ్స్, టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం ద్వారా ఆయన సంతోషించునా. Acts 5th chapter 29th words, ought to be obey God rather than man. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలనే కదా అని వాక్యం ద్వారా నువ్వు చూస్తూ ఉన్నా. 1 Peter 3rd chapter and 1st verse, ఇఫ్ ఎనీ
వన్ ఒబేడ్ నాట్ ది వర్డ్. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఆమేన్, హల్లెలూయా.